బోర్గం బ్రిడ్జ్ వద్ద గల భూమారెడ్డి కన్వెన్షన్ మినీ ఫంక్షన్ హాల్ యందు నూతన నేర న్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కల్మేశ్వర్ సింగనవర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి భారత ప్రభుత్వ నూతన న్యాయ నేర చట్టాలు 2023 అమలులోకి వచ్చిన తరుణంలో పలు కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటిస్తున్న నూతన విధానాల మీద మీడియా మిత్రులకు అవగాహన కల్పించేందుకు భారతీయ న్యాయ సన్నిహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియములకు సంబంధించిన పలు చట్టాల న్యాయశాస్త్ర గ్రంథాలలో గల ప్రతి అంశాల గురించి క్షుణ్ణంగా తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు గల సందేహాలను నివృత్తి చేశారు. వాళ్ళు భయంలో మళ్ళీ వీళ్ళకి బైకాట్ చేస్తున్నారు. ఇక్కడ మాకు మళ్ళీ బహిష్కరణ అవుతుందంటే భయం. సో ఆ భయంని సృష్టించడం అంత కంట్రోల్ పెట్టుకున్నది ఈడీసీ అధినియమం. ఈడీసీ ఇన్స్టిట్యూషన్ అనేది తప్పు కాదు. వాట్ ఎవర్ అనేది అందరికీ ఏం తెలుసు, వాట్ ఎవర్ తెలుసు. ఆ నోటీస్ అనేది ఇవ్వాలి. ఆ నోటీస్లో నేను కండిషన్స్ని మెన్షన్ చేయాలి. అతనికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ సహకరించడానికి హాజరైన అవును చెప్పాలి, లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ని, ఎవిడెన్స్ని ఏదైనా నాకు ప్రొడ్యూస్ చేయమని చెప్పాలి. ఇట్లాంటిది ఏదైనా నేను కండిషన్స్ పెట్టి అతనికి ఒక కంప్లైన్స్ మాకు అది చేయమన్నట్టు నేను చెప్పిన అతను చేయలేని సందర్భాల్లో మళ్ళీ నేను కోర్టుకి ఇతను మేము ఇచ్చినటువంటి నోటీస్ని ఇతను పాటించట్లేదు, ఇన్వెస్టిగేషన్లో మాకు సహకరించట్లేదని నేను కోర్టు దృష్టికి తీసుకుపోయి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే నేను అరెస్ట్ చేయగలుగుతాను. చిన్న 324 చిన్న కొట్లాట ఏం చేసుకుని వస్తారు, దెబ్బ తగిలి ఉంటుంది, రక్తగాయం ఉంటుంది అది, బట్ అది సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూడ్డానికి రక్తము అన్ని తాగినప్పుడు పెద్దగా షర్ట్ మీద కారు ఉంటుంది, అన్ని చూడడానికి ఘోరంగా కనిపిస్తుంది అది, బట్ గాయం అనేది చిన్న గాయం ఉంటుంది, సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూసే వాళ్ళందరూ ఫోటో చూసి వాళ్ళు అరే బాగా కొట్టినారు, బాగా రక్తకారం ఉంది అని అంటారు. డాక్టర్ దగ్గరికి పోతే సింపుల్ ఇంజురీ ఉంటుంది, దాంట్లో అరెస్ట్ చేసే అధికారం మనకు ఉంటుంది. బట్ జనరల్ సిటిజన్స్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, అరే అరెస్ట్ చేయాలి, అంత కొట్టినారు, అంత రక్తకారింది, అరెస్ట్ చేయాలి, జైలు పంపాలనేది ఉంటుంది. బట్ చట్టంలో మనకి అది ప్రొవిజన్ లేదు. సో అట్లాంటి దాంట్లో కూడా మళ్ళీ కోర్టుకి మేము ఎందుకు అతన్ని మేము ఇచ్చినటువంటి నోటీస్ని అతను పాటించట్లేదు, ఎట్లా పాటించట్లేదు, ఎందుకు పాటించట్లేదు, అతను పాటించలేని దానికి అతని ఉద్దేశం ఏంటి, ఏం చేస్తాడు మళ్ళీ అతను అనేది ఇవన్నీ నేను కోర్టు కన్విన్స్ చేసినాక కోర్టు నాకు అప్పుడు వారెంట్ ఇస్తుంది, నేను అప్పుడు అతన్ని అరెస్ట్ చేయగలుగుతాను. ఇప్పుడు కొత్త చట్ట ప్రకారంగా మళ్ళీ 3 years కింద తక్కువ పనిష్మెంట్లో ఫస్ట్ అతన్ని 3 years కింద తక్కువ పనిష్మెంట్లో డిఎస్పీ పర్మిషన్ కూడా ఉండాలి. అది కూడా ఒకటి అడిషనల్ ప్రొవిజన్ యాడ్ చేసిన. ఇది ఒకటి జనరల్గా అరెస్ట్ రిలేటెడ్ ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. మీరు అన్నట్లు ఏ కేసు అయినా ఎఫ్ఐఆర్ అయినటువంటి ఏ కేసు అయినా 7 years కింద ఎక్కువ పనిష్మెంట్ ఉన్న దాంట్లో మాత్రమే మేము అరెస్ట్ చేసే అధికారం. మళ్ళీ అది అరెస్ట్ చేయడానికి బలమైన కారణం ఉండాలి. చేసినాడు 7 సంవత్సరం కింద ఎక్కువ పనిష్మెంట్ ఉంది అని చెప్పిన ఒక్క కారణం మీదే నేరం చేసినాడని నాకు అనిపిస్తుంది, ఆ నేరంకి పనిష్మెంట్ 7 సంవత్సరం కింద ఎక్కువ ఉంది, ఈ 2 కారణాల మీదనే నేను అరెస్ట్ చేస్తామంటే కూడా లేదు. అతను ఎందుకు అరెస్ట్ చేయాలి, నేను అతని ఏంటి ఏదైనా ఎవిడెన్స్ని అతను ట్యాంపర్ చేయవచ్చు, లేకపోతే పారిపోవచ్చు, విట్నెసెస్ని బెదిరించవచ్చు, కంప్లైంట్ని బెదిరించవచ్చు, ఇట్లాంటివి రకరకాల కారణాలని నేను కోర్టుకి చెప్పాలి, కన్విన్స్ చేసినాకనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇది 7 సంవత్సరం కింద ఎక్కువ పనిష్మెంట్ ఉన్నది. 7 సంవత్సరం కింద తక్కువ ఉన్న దాంట్లో అయితే అరెస్ట్ చేసే అధికారం లేదు. అది కూడా ఎక్కడ అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసే అధికారం లేదు. అందరికీ అంత అవగాహన ఉంటుంది. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అనేది ఎఫ్ఐఆర్ కాంప్రమైజ్ చేయడానికి కంపౌండబుల్ ఉంటేనే చేయగలుగుతాం. కంపౌండబుల్, నాన్ కంపౌండబుల్, బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్. బెయిలబుల్ అంటే లెస్ దెన్ 7 years వాళ్ళకి మేము అరెస్ట్ చేసే అధికారం. కొంతమంది సరే నేరం చేసుకుని లేకుంటే అదర్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉంటాయి ఉన్న తర్వాతనే కూడా అసొంటి గల్ఫ్ కానీ వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు. అసొంటి వాళ్ళకు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడానికి, బయట నుంచి పిలవడానికి, కోర్టుకి నడవడానికి అది లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కేసు దర్యాప్తులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో సహకరించినాడు, బట్ తర్వాత నాకు అరెస్ట్ చేస్తారు, లేకపోతే నాకు కోర్టు తిరగాల్సి వస్తుందని
లేకపోతే నిజంగానే అతనికి బయట ఉద్యోగ అవకాశం దొరికితే అతను బయటకు వెళ్ళొచ్చు. బట్ స్టిల్ కోర్టు పిలిచినప్పుడు లేకపోతే పోలీస్ పిలిచినప్పుడు అతను ఖచ్చితంగా హాజరు అవ్వాలి. ఆలైన సందర్భాల్లో అప్పుడు మేము లుక్అవుట్ సర్క్యులర్ అనేది అతని మీద ఒక నోటీస్ అనేది జారీ చేయవచ్చు. అది అన్ని ఎయిర్పోర్ట్స్కి అన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి వెళ్తుంది. అక్కడ అతనిది ఇది ఉంటుంది. కరెక్ట్ సార్. అక్కడ ఆయన అత్తే అరెస్ట్ చేస్తాడు కదా, బయట ఉండిన తర్వాత ప్రతి సంవత్సరం దాకా రాదు. అది అట్లాంటివి రాలేని సందర్భాల్లో అతనికి ఎక్స్ట్రడిషన్ అనేది చేయవచ్చు. ఆ కేసు బట్టి ఎంత తీవ్రంగా ఉంది ఆ కేసు, దాన్ని బట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి రాసి అతని పాస్పోర్ట్ని వీసాని క్యాన్సిల్ చేయించడాన్ని పిలిపించవచ్చు. ఇది కూడా మళ్ళీ 2 కంట్రీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో ఇట్లాంటి కేసెస్లో మాత్రమే ఎక్స్ట్రడిషన్ చేస్తామనేది ప్రావిజన్ ఉంటుంది.